మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము ప్రతి నెలలో ఎన్నో విశేషాలు అన్నిటి గురించి తెలియజేస్తూ ఉంటాము. అయితే అదేవిధంగా ఇది అధిక మాసము, పురుషోత్తమ మాసం. మళ్ళీ 3 ఇయర్స్కి కానీ మళ్ళీ అధిక మాసం రాదండి. ఇది చాలా విశేషమైనది. మరియు మనకు ఈ అధిక మాసంలో, పురుషోత్తమ మాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి చాలా విశేషమైనదండి. ఇది గురువారం నాడు వస్తూ ఉన్నది. దీన్ని పరమా ఏకాదశి అంటారు. కాబట్టి దీని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి ప్రతిసారి ఏకాదశి గురించి తెలుసుకోవడమే కానీ ప్రతి ఒక్క ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి అన్ని వివరాలు చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఓం నమో నారాయణాయ అని మీ ఇష్టదైవం యొక్క నామాన్ని తప్పకుండా రాయండి. మరి ఇక వీడియోలోకి వెళ్తే మనకి ఇది జ్యేష్ఠ మాసము, అధిక జ్యేష్ఠ మాసం. దీన్నే పురుషోత్తమ మాసం. పురుషోత్తమ మాసం అంటే సాక్షాత్ పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు అధిదేవతగా ఉంటాడు. కాబట్టి అధిక మాసంలో ఏ చిన్న దానం చేసినా కూడా విశేషమైన అధికమైన ఫలితం లభిస్తుంది అని స్వయంగా ఆ శ్రీమన్నారాయణుడే శ్రీ మహాలక్ష్మికి తెలియజేసిండు అని మనం ఈ అధిక మాసం యొక్క విశేషతను తెలుసుకున్నాం. మరి అటువంటి గొప్ప విశేషమైన ఈ పుణ్యప్రదమైన అధిక మాసంలో వచ్చే ఏకాదశి అంటే ఎంత విశేషం అండి. మామూలుగా ఏకాదశి అంటేనే మనకి ఎంతో విశేషమైనది. ఆ రోజు చేసే దానం కానీ, పూజ కానీ, నామస్మరణ కానీ ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అట్లాంటిది ఈ అధిక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి, ఇది ఇక అధిక మాసంలో వచ్చే చివరి ఏకాదశి కదా. కాబట్టి తప్పకుండా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అయితే దీంట్లో మనము భక్తితో చేయడం అనేది ముఖ్యం. విష్ణువును ఆరాధించడం, అదేవిధంగా విష్ణువును ఆరాధించడము, విష్ణు సహస్రనామాన్ని పఠించడము, భాగవతము, భగవద్గీతను పారాయణం చేసుకోవడము భక్తి శ్రద్ధలతోనే. లేదు అవన్నీ మనకు కావండి అంటే కనీసం నామస్మరణ చేసుకోవడం. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని రోజంతా జపించడం. అయితే ఇప్పుడు వీటితో పాటు ఈ ఒక్క పరమ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనకున్న దరిద్రాన్ని తొలగించేది, భాగ్యాన్ని కలిగించే ఏకాదశి అన్నమాట. అయితే దీని మహత్యాన్ని తెలిపే కథను కూడా మనం పెట్టుకుంటాం కాబట్టి అది కూడా వినండి. మరి మనకెన్నో రకాల కష్టాలు మనం ఎదుర్కొంటూ ఉంటాము. మరి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. మనము చేసిన పనులు ఒక్కొక్కసారి మనకు నిరుపయోగం అవుతూ ఉంటాయి. వచ్చినట్టే వచ్చి ధనము రాకుండా ఆగిపోతూ ఉంటుంది. ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం మనం జీవితంలో. మరి ఇటువంటి కష్టాలన్నీ తొలగించుకోవడం కోసమే ఈ ఏకాదశి పర్వదినం రోజు మనము చక్కగా ఆచరించినట్టయితే మనకున్న సమస్త కష్టాలు, దరిద్రాలు తొలగిపోతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈరోజు ఏం చేయాలి? మనకు ఇంకా యమునా నది పుష్కరాలు, వీలైతే అదృష్టం యమునా నదిలో స్నానం చేయడం అనేది ఈరోజు వెళ్ళి కనీసం మన దగ్గరలో ఉన్న ఏదైనా నదికి వెళ్ళి ఆ యమునా నదిని తలుచుకుని స్నానం చేసినా కూడా ఎంతో పుణ్యప్రదం. కానీ ఇక మనకు అటువంటి అవకాశము, అదృష్టం అందరికీ ఉందా లేదా అంటే మనం చెప్పుకోలేము కదా. మనకున్న అవకాశాన్ని బట్టి మనం ఇంట్లో చక్కగా సూర్యోదయానికి లేచి ఆ నీళ్లల్లో గంగాదేవిని, యమునాదేవిని, గంగే చైవ యమునే చైవ అనే శ్లోకాన్ని చదువుకుని
భక్తి శ్రద్ధలతోని స్నానం చేసి తలస్నానం అనగానే ఏకాదశి రోజు ఎప్పుడు కూడా మనము నూనె పెట్టుకోవడం కానీ షాంపూలు పెట్టుకోవడం కానీ పెట్టుకోవద్దండి. మనము భక్తితో మనము నదికి వెళ్తే ఎలా స్నానం చేయాలి? ఊరికేనే తలమించి స్నానం చేయాలి. అలాగే మనం ఏకాదశి రోజు స్నానం చేసి చక్కగా భక్తి శ్రద్ధలతోని శ్రీమన్నారాయణని పూజించుకొని వీలైతే మనము ఆ దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకొని కనీసం ఏకాదశి కాబట్టి 11 ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం చేసుకొని ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళకు దానం చేసి మన శక్తి కొలది చక్కగా మనము వచ్చినట్టయితే ఆ రోజంతా మనము విష్ణు నామాన్ని జపించినట్టయితే మనము విష్ణు నామాన్ని జపించడము అంటే విష్ణు పట్ల భక్తి కలిగి ఉండడము అంటే సత్వగుణంతో ఉండాలి. అది కూడా ముఖ్యం. ఇప్పుడు మనము కేవలం పూజ చేస్తున్నామండి, పక్కన పిల్లలు వచ్చిండ్రు కసురుకుంటాం, అరే ముట్టకు మడి అది అట్లాంటివి చేయొద్దు. ఎప్పుడు కూడా మనం సత్వగుణంతో ప్రేమతోని ఎవరితోని గొడవలు పడకుండా వీలైనంతగా మౌనం పాటిస్తూ నిరంతరము ఆ విష్ణు నామ స్మరణ చేయడమే ముఖ్యం ఏకాదశి అన్నప్పుడు. కాబట్టి మనము దానం చేయడం, మనకి ఇంకా గురువారం వచ్చింది కాబట్టి అరటి పళ్ళు ఎవరికైనా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ముసలి వాళ్ళకు కానీ రోగగ్రస్తులకు కానీ మనం దానం చేసినట్టయితే అధికమైన విశేషమైన పుణ్యం. మనం దానం చేయడం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే మనకు మళ్ళీ తిరిగి రెట్టింపై మనకు సంపదల రూపంలో మన ఇంటికి చేరుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అవి ఇచ్చేది కూడా మనము సంతోషంతో భక్తితోని ప్రేమతోని ఇవ్వాలి. అంతేగాని మనకేదో వచ్చే సంపదలను దృష్టిలో పెట్టుకొని మనకు పనికిరాని వస్తువులను దానాలు చేస్తే మనకు ఎటువంటి ఫలితము ఉండదు. ఇవన్నీ ఖచ్చితంగా ఈరోజు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మనకు 3 ఇయర్స్కి కానీ మళ్ళీ అధిక మాసం రాదు. ఈరోజున్న మన అదృష్టమైన కాలము మళ్ళీ మనం పొందగలమో లేమో, అప్పుడు కూడా మనకేం పనులు ఉంటాయో తెలియదు కదా. కాబట్టి వీలున్నంత వరకు ఈ మనకు ఎదురు వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు అందరికీ అవకాశం ఇస్తాడండి, బాగుపడే అవకాశాలు ఇస్తాడు. కానీ ఆ సమయంలో మనం వాటిని ఉపయోగించుకొని ఆ భగవంతుడు ఏ విధంగా అయితే మన పెద్దలు చెప్తూ ఉన్నారో ఆ విధంగా ఆచరించినప్పుడు దాని ఫలితాన్ని మనం పొందుతాం. అంతేగాని సరేలే ఇప్పుడు నాకు ఏదో పని ఉన్నది ఇప్పుడు అని వదిలేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం 3 ఏళ్ళు ఎదురు చూడాలి. ఆ 3 ఏళ్ళ తర్వాత కూడా మనకు సమయం ఎలా కుదురుతుందో తెలియదు. ఇప్పటికన్నా రోజు రోజుకి మన వయసు పెరుగుతూ ఉంటుంది, మనకు ఇబ్బందులు కూడా పెరుగుతూ ఉంటాయి, మన బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి, మనకు అనారోగ్య పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికీ ఏ రోజు ఈరోజే చివరి రోజు అనుకొని పని చేయాలి అని చెప్తారు మన పెద్దలు. మనం ఏం చేయదలుచుకున్నామో ఈరోజే వీ షుడ్ కంప్లీట్ టుడే. ఎందుకు అంటే రేపు ఉందా లేదా మన జీవితంలో మనకు తెలియదు కదా. ఇప్పుడు అయ్యో నిన్ననే నాతో ఉన్నాడండి, ఈరోజు మనిషి ఏమైపోయాడు అంటే తెలియదు, ఎవరికీ తెలియదండి. మనం పుట్టుక ఎక్కడ పుట్టామో ఎప్పుడో పుట్టేదాకా తెలియదు. అలాగే పోయేది కూడా మన చేతిలో లేనిది. మన చేతిలో ఉన్నది మనం ఈ జీవించి ఉన్న కాలంలో మనకు ఉన్న సమయాన్ని మనం ఉపయోగించుకొని మనము ఉద్ధరింపబడడానికి ఉపయోగపడే పనులు చేయడం. కాబట్టి మనకు వీలు కాదండి, ఎక్కడండి మన స్కూల్లో పిల్లలు వెళ్ళాలి, మరి ఇంకా ఆఫీసులకు వెళ్ళాలి, ఇవన్నీ ఎక్కడైతాయి అని ఆలోచనను తీసివేసి సాధ్యమైనంత వరకు మన పనులు చేసుకుంటూ మనం దీన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి.
ఎందుకు ఇంతగా చెప్పడము అంటే మనం ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నాం. ఎక్కడ ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏమవుతుందో, మనం ఎలా మోసగించబడతామో తెలియదు, మన జీవితంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. అంటే ఈరోజు బాగున్నాము, రేపు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మనం ఎప్పుడూ చక్కగా శాంతిగా ప్రశాంతిగా మన కుటుంబము, మన దేశము, మనమందరము చక్కగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మనము ఆ భగవంతుణ్ణి ప్రార్థించే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి కనీసం ఈరోజు అందరము దీన్ని ఆచరిద్దాము. చక్కగా అందరము ఆ భగవంతుని అనుగ్రహంతో శాంతిగా క్షేమంగా ఉందాము. ఇదండి మనం చేస్తూ మన పిల్లలకు కూడా ఇవి విషయాలు తెలియజేయాలి. నాయన ఇవాళ ఏకాదశి, కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు ఏకాదశి అంటే కొంతమంది టిఫిన్లు తింటూ ఉంటాయి. పిల్లలు కూడా ఏం చేస్తారంటే రోజు అన్నం తినడం వేస్ట్ వస్తుంది వాళ్ళకి కూడా. మేము కూడా చిన్నప్పుడు అలాగే నేను కూడా ఏకాదశి అంటే ఏకాదశి అనేది తెలియకున్న వాళ్ళు ఉండాలి అని కోరుకుంటారు. కానీ కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు ఉండకూడదు అంటారు. అట్లా చెప్పకూడదు. ఎవరైనా వాళ్ళు ఉండలేకపోతే అన్నం తింటా అంటే పెట్టండి, అంతేగాని వాళ్ళు ఉంటాము అంటే నువ్వు ఉండలేవు, నువ్వు అన్నమే తినాలి అని మనం బలవంతంగా ఎప్పుడు కూడా పెట్టకూడదు. పిల్లలకు కూడా నేర్పించాలి, వాళ్ళ ఇష్టాన్ని గౌరవించాలి, వాళ్ళను ప్రోత్సహించాలి. మనము నెలల 2 రోజులండి, 15 రోజులకు ఒక్కసారి మనం ఏకాదశిని పాటిస్తాం. కాబట్టి ఇది అత్యంత పవిత్రమైన ఏకాదశి. కాబట్టి అందరూ ఆచరించండి చక్కగా. మీరు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కామెంట్లో ఏదైనా మీ ఇష్టదైవ నామాన్ని తప్పకుండా రాయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.